స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 అయితే వచ్చేసింది. ఇప్పుడే కంప్లీట్ చేసి వీడియో చేస్తున్నాను. ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. 4th ఎపిసోడ్ మెయిన్లీ ద బెస్ట్ ఎపిసోడ్ అనిపించింది ఇన్ ఆల్ సీజన్స్. మీకే అనిపించింది ఒకవేళ ఇది బెస్ట్ లేకపోతే ఇంకేటన్నా ఇంకా వేరేది ఏమైనా ఉందా? మెయిన్లీ అన్ని లవ్ స్టోరీస్ మనం స్టార్టింగ్ నుంచి చూస్తాం కదా. ఈ సీజన్ లో అయితే మెయిన్లీ లూకస్ అండ్ మ్యాక్స్ లవ్ స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. మిగతా లవ్ స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు, కానీ భలే అనిపించింది. మెయిన్లీ అందరి క్యారెక్టర్స్ ని స్టార్ట్ టు ఎండ్ ఫస్ట్ సీజన్ నుంచి వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్ అయితే ఏమైతే ఉందో ఇప్పుడు పర్ఫెక్ట్ గా దానికి అనుగుణంగా వాళ్ళు ఎందుకున్నారో జస్టిఫై చేశారు. ఈ సీజన్ లో మొత్తం రైటింగ్ అయితే భలే అనిపించింది. ఆంధ్ర కింగ్ తాలూకాలో రైటింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఈ సీజన్ లో కూడా రైటింగ్ అయితే అద్దిరిపోయింది. మెయిన్లీ డెమోక్రాగన్స్ అటాక్ చేసే యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ మన వెక్నా మళ్ళీ వచ్చేస్తాడు. ఆల్రెడీ ట్రైలర్లో చూస్తుంటారు కదా, ఆ వెక్నా క్యారెక్టర్ ఆ విఎఫ్ఎక్స్ చేసినట్టున్నారు. అదిరిపోయింది లాస్ట్ సీజన్. మెయిన్లీ లాస్ట్ సీజన్ గురించి చాలా మాట్లాడుకుంటున్నారు కదా బయట, మీరు చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ నా ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటంటే 11 క్యారెక్టర్ అండ్ హాప్ వాళ్ళ కాంబినేషన్ అండ్ స్టీవ్ డస్టిన్ కూడా బాగుంటాయి. విల్ క్యారెక్టర్ నాకు అంత నచ్చదు ఫస్ట్ నుంచి, ఎందుకు వీక్గా ఉంటాడని. ఇప్పుడు ఈ సీజన్లో అయితే అద్దరిపోయే రైజ్ ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్లో అయితే అది మామూలుగా లేదు. ఆ బీజిఎం తమిళనాడు బీజిఎం పెట్టి ఎడిట్ చేస్తున్నారు. ఆ రేంజ్లో ఎక్కేసింది జనాలకి అయితే. ఒకసారి మీరు ఇంకా స్ట్రేంజర్ థింగ్స్ స్టార్ట్ చేయకుండా ఉంటే చాలా మిస్ అయినట్టు స్టార్ట్ చేసేయండి. సీజన్ 5 చూసుంటే కామెంట్ వేసేయండి, చూడకుండా ఉంటే వెళ్ళి చూసేసేయండి. స్ట్రేంజర్ థింగ్స్ 11తో పాటు ఇక ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ముగ్గురు కలిసి ఇప్పుడు వెక్నాకి వేసేయబోతున్నారు. వెక్నా మాకు అర్థమైపోయింది నీకుంది. నెక్స్ట్ వాల్యూమ్ నుంచి మామూలుగా ఉండట్లేదు ఈ స్ట్రేంజర్ థింగ్స్. ఇలాంటి మోర్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సినీ వైబ్. టాటా బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.